ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఈరోజు 26/12/2024 ఈ సంవత్సరానికి ఆఖరి ఏంజల్ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు. అది ఏంటి అంటే 838. మనకు 26 కూడితే 8 వస్తుంది. అలాగే ఈ నెల 12ను కూడినా కానీ మనకు 1+3 1+2 3 అవుతుంది. అలాగే సంవత్సరానికి ఉన్న కూడా 8 వస్తుంది. 2024 కదా, 2024 8 వస్తుంది అనమాట. మొత్తానికి 838 అనే ఒక మ్యాజిక్ నెంబర్ అండి. ఈ మ్యాజిక్ నెంబర్ అని చెప్పే బదులు ఒక దేవత అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మనం అడిగినట్టుగా ఇచ్చే ఒక సూపర్ పవర్ఫుల్ నెంబర్ కాబట్టి ఈరోజు రాత్రి లోపల ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసుకోండి. ఇవంతా నమ్మొచ్చా అంటే ఖచ్చితంగా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుందండి. ఆ యొక్క డేలో మనం చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్నమాట. అనుకున్నట్టు జరుగుతుంది. ఎందువల్ల అంటే ఆ యొక్క నంబర్కి తగిన విధంగా ఈ ప్రపంచ శక్తి బలంగా ఉంటుంది. మనం ఏదైతే కోరుకుంటామో ఈ విశ్వం మనకు అది తప్పకుండా తిరిగి ఇస్తుంది అన్నమాట. ఇక ఈరోజు ఆ నెంబర్ ఏంటి, ఆ నెంబర్కి తగ్గట్టు మనం ఏం చేసుకోవాలని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది మీరు చాలా సులభంగా చేసుకోవచ్చు. 3 విధాలుగా చెప్తానండి. ఈ 3 విధాలుగా కూడా మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు రాత్రి లోపల మీ యొక్క చేతి, మీ ఎడమ చేతి మణికట్టు ఉంటుంది కదా, అంటే వాచ్ కట్టుకుంటాం కదా, ఆ మణికట్టు దగ్గర 838 అనే నంబర్ని వేసుకోండి. ఎందువల్లంటే ఈరోజు ఈ యొక్క విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది ఈ నెంబర్కి తగ్గట్టుగా. కాబట్టి 838 అనేది బ్లాక్ ఇంక్ తప్ప రెడ్, బ్లూ, గ్రీన్ ఏదైనా సరే మీరు వేసుకోండి. ఇది వేసుకున్నప్పుడు ఏంటంటే మీకు లక్ అనేది ఫేవర్ చేస్తుంది. అంతేకాకుండా పాజిటివ్ అనేది మీకు ఎప్పుడు కూడా వైబ్రేటివ్గా మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. అంటే పాజిటివ్నెస్ అనేది మీ చుట్టూ ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ ఏదో ఒక పని చేస్తూ చేయగడిగేసుకుంటూ తుడిపోయిందనుకో మళ్ళీ గుర్తొచ్చినప్పుడు మళ్ళీ 838 అనే నంబర్ మీ మణికొట్లో ఈరోజు ఫుల్గా ఉండేలాగా చూసుకోండి. అదేవిధంగా ఈరోజు రాత్రి లోపల ఎప్పుడైనా సరే ఒక పేపర్ తీసుకొని మీ యొక్క కోరిక, మీరు ఏదైతే ఆశపడుతున్నారో, మీ పిల్లల గురించా, మీ పిల్లల పెళ్ళిళ్ళ గురించా, ఉద్యోగం గురించా, భార్యాభర్తల గురించా, ఇంట్లో సంతోషం కోసమా, లేకపోతే మీ వ్యాపారం అభివృద్ధి కోసమా, మీకు ధనాదాయం ఎక్కువ రావాలన్నా, ఇంకా ఏ ఇతర అవసరాలున్నా, కోరికలున్నా, కొంతమందికి సంతానం కలగాలని, కొంతమందికి సొంత ఇంటి కళ నెరవేరాలని, ఇలా ఎన్నో కోరికలు ఉంటాయి కదా. ఏ కోరికైనా సరే మీరు ఫస్ట్ రాసుకోండి. తర్వాత 838 అనే నెంబర్ని ఆ పేజ్ ఫుల్గా నింపేసేయండి. మీరు ఏ నంబర్ ఏదైతే తీసుకుంటారో అది వైట్ పేపర్ అయినా సరే, లేదా రూల్ పేపర్ అయినా, బుక్ అయినా, ఎట్లాగైనా సరే ఒక పేజ్ ఫుల్గా కూడా 838 అనేది మీరు ఫుల్గా నింపేసేయండి. 838 అని ఫుల్గా రాసుకోండి. ఇలా ఎక్కువ సార్లు రాసినప్పుడు ఏంటంటే ఒకసారిది అందకపోయినా మరొకసారిది అయినా సరే తప్పకుండా ఈ విశ్వం తీసుకుంటుంది. కాబట్టి మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఇక ఇలా ఈ రాసిన పేపర్ని మీరు 4గా మడిచి మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు చక్కగా మీ దిండు కింద, మీరు పనుకునే తల కింద దిండు కింద అనేది పెట్టి నిద్రపోండి. ఉదయాన్నే స్నానం చేశాక ఒక దీపంలోనో లేదంటే ఒక క్యాండిల్ వెలిగించి అది ఆ యొక్క పేపర్ని వెలిగించి కాల్చి బూడి చేసేసి గాల్లో ఉదేయండి. ఇలా అగ్నికి పెట్టినప్పుడు అది అగ్నికి ఆహుతి చేసి మనం ఈ గాల్లో ఈ పంచభూతాల్లో ఒకటైనా గాల్లో కూడా ఊదేసినట్టు. అంతేకాని అది అపశకనంగా భావించవద్దు. తప్పకుండా ఈ ప్రపంచానికి మీ కోరిక అందుతుంది, అది మీకు తప్పకుండా తీరుతుందన్నమాట. కాబట్టి ఈ మెథడ్ కూడా తప్పకుండా ప్రయత్నించండి. అదేవిధంగా 838 అనే నెంబర్ని ఒక చిన్న పేపర్లో రాసి 4గా మడిచి మీరు క్యారీ చేస్తున్న పేపర్లో, బ్యాగ్లో కానీ, పర్స్లో కానీ, వ్యాలెట్లో కానీ పెట్టుకోవచ్చు. అది నో ప్రాబ్లం. అలాగే పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు లక్ అనేది ఎక్కువగా ఫేవర్ చేస్తుంది. తప్పకుండా ఈ మెథడ్ అనేది ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ప్రయత్నించి మీ యొక్క కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న విషయాలనండి మన జీవితాలు మార్చేసేది. అందువల్ల నమ్మకం ఉండేవాళ్ళు తప్పకుండా చేసుకోండి ఇలాంటి మేనిఫెస్టేషన్స్. అదేవిధంగా ఏంజల్ నెంబర్స్, స్విచ్ వర్డ్స్ అనేవి చూసేదానికి
వీటి వల్ల జరుగుతుందా అనే ఒక భావన కలిగినా మనం ఒక దానికోసం ప్రయత్నిస్తూ ఇది జరగదేమో అనే ఎక్కడో అనుమానం ఉంటుంది. అదేవిధంగా లక్ ఒక్కోసారి ఫేవర్ చేయకుండా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు తప్పకుండా మనం చేసే ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. సో అదన్నమాట, నమ్మకంతో చేయండి, ఏదైనా సరే జరిగే తీరుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.